బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు లక్ష్మణ్ గారితో మాట్లాడదాం, ఆ తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య దీనికి సంబంధించి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మొన్న నల్గొండలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ అన్నారు. ఆ జాబితా ఇవ్వండి, 48 గంటల సమయం ఇస్తున్నా, వాళ్ళందరికీ సహాయం చేస్తా అని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న బండి సంజయ్ కూడా దీక్ష చేశారు రైతాంగ సమస్యల మీద. బీజేపీ కూడా రైతాంగ సమస్యలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అసలు తెలంగాణలో జరుగుతున్న ఈ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ వీళ్ళు రైతుల కోసం పోరాడుతున్నారా, లేకుంటే రైతును రాజకీయంగా మార్చుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది? మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎన్నో ప్రభుత్వాలను చూసుంటారు. ఇప్పుడు రైతాంగం నిజంగా పంటలు ఎండిపోయి కష్టాల్లో ఉందా? గ్రౌండ్ వాటర్ పడిపోయిందా ఈ 100 రోజుల్లో? మీకేమనిపిస్తుంది అసలు తెలంగాణను చూస్తే? ఇది పార్లమెంటు ఎన్నికల సమయం. వాస్తవంగా అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రజా సంబంధించిన అంశాల మీద ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. వాస్తవంగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడి అవినీతి కుంభకోణంలో కూరుకుపోయి కుటుంబ పాలనతో మరి రైతులను కూడా పట్టించుకోకపోవడము, ఒక నియంత రాజరిక వ్యవస్థ కొనసాగడంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు హామీ, ఉచితాలని చెప్పి, అందరికీ ఉచితం అని చెప్పి వారు ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఒక వైపేమో ఇవాళ దేశం మొత్తం మీద కూడా నరేంద్ర మోడీ గారి ప్రభంజనం వీస్తూ ఉన్నది. వారి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ రకంగా అభివృద్ధి అజెండా తీసుకొని ప్రజలకు వెళ్తున్నాం, గతంలో ఏనాడు లేనటువంటి అభివృద్ధిని ఈ 10 సంవత్సరాలు సాధించామని, పేదల సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి కూడా అందచేయడంలో సఫలీకృతం కావడం కాకుండా దళారీ వ్యవస్థ రూపుమాపి అవినీతికి తావు లేకుండా 31 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలోకి చేర్చిన ఉదంతం. దాంతోపాటు సుదీర్ఘకాలమైన సమస్యలు, 500 సంవత్సరాల చరిత్ర, రామ మందిర సమస్య, 370 ఆర్టికల్, మహిళలకు చట్టసభ రిజర్వేషన్లు, ముస్లిం లైన్లకు త్రిబుల్ తలాక్ చట్టం రద్దు, ఇవన్నీ కూడా తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు సహజంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా రైతాంగ సమస్యలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణ. నేను చెప్తున్నది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఒకటి. 2 లక్షల రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. అదే రకంగా మీరు 500 రూపాయలు వరి మీద బోనస్ ప్రకటిస్తామన్నారు. 100 రోజులు అమలు చేస్తామన్నారు. 2500 రూపాయలు మహిళలకు, 4000 రూపాయలు పెన్షన్, ఇవన్నీ కూడా అటకెక్కిచ్చేశారు. పైపెచ్చు మీరు ఇవాళ 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలుగా కలిసి ఆడుతున్న నాటకంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండా చర్చకు రాకుండా, మోదీ గారి అవినీతి రహిత పాలన ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కుట్రలు పడుతున్నారు తప్పితే ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ తెలివైన వాళ్ళు. రైతాంగ సమస్యలు వాస్తవమే, రైతులు పడుతున్న బాధలు వాస్తవమే. ఇవన్నీ కూడా ఇవాళ మరి మీరు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడారు, మేడిగడ్డ కుంభకోణం గురించి మాట్లాడారు, ధరణి భూమాఫియా గురించి మాట్లాడారు, డ్రగ్ మాఫియా అన్నారు, మద్యం కుంభకోణము, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ అంశాలకు రేవంత్ రెడ్డి గారు కేవలము మీరు దర్యాప్తులు చేస్తాం, విచారణ చేస్తామని రాజకీయంగా ఎదురు దాడి చేస్తున్నారు. కానీ అసలైన దోషులను, బాధ్యులను ఎందుకు ఇవాళ పూర్తి స్థాయిలో సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించి వారిని ఎందుకు దోషంగా నిలబెట్టలేకపోతున్నారు? నేను మిమ్మల్ని కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి, ఇద్దరం కలిసి మోదీ గారిని, బీజేపీని తెలంగాణలో నిలువరించేటువంటి ప్రయత్నాలకు పూనుకుందాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని విపక్షాలు ఏకమై ఇండి అలయన్స్ పేరుగా విపక్ష కూటమిగా ఏర్పడినప్పటికీ వాళ్ళ మోదీ గారిని ఇవాళ నిలపలేకపోతున్నారు. ఎందుకంటే మోదీ అజెండా అభివృద్ధి ఎజెండా, మోదీది పేదల ఎజెండా, 25 కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కించిన ఎజెండా. కాబట్టి ఈ యొక్క విపక్ష పార్టీల నాయకులు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయి జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఇవాళ మోదీ హటావ్, మోదీకి హరావ్. ఎందుకంటే ఆప్కే పాస్ కుచ్ నీతి నయ్యే, నియత్ నయ్యే, నా నేతా బీ నయ్యే. కాబట్టి మీరు కూడా ఈ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ వారికి ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఇవాళ కైవసం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరం
మనం కలిసిపోలేం కాబట్టి విడివిడిగా ఈ రకమైనటువంటి మరి ఆ కుట్రపూరితమైన చర్యల్లో మోదీ గారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం. ఇవాళ బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ముగిసిన అధ్యయనం. ఇవాళ ముడుగబోయేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలో మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టకపోతుంది. తెలంగాణ ఉద్ధరించేది లేదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పట్టుకొని పాకులాడినా ఇక కాపాడేవారు ఎవరు లేరు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదని అర్థమైంది. కాబట్టే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీరు ఆడుతున్న నాటకాల్లో ఈ తెర మీదకి అంశాలు తెస్తున్నారు. విషయాలు కొన్ని రైతాంగ సమస్యలు వాస్తవమే, రైతులు పడుతున్న బాధలు వాస్తవమే. మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. మీరు బోనస్ ప్రకటిస్తామన్నారు, బోనస్ ప్రకటించలేదు. రైతు భరోసా అన్నారు, వేలం పాట మాదిరిగా మీరు 10,000 అంటే మేము 10,000 ఇస్తా అన్నారు. కానీ ఇవాళ రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, బోనస్ లేదు. కాబట్టి రైతు పడుతున్న అగచాట్లు బాధను ఇవాళ బండి సంజయ్ గారు వాస్తవంగా ఎన్నికల ప్రచారం నిమగ్నమైనప్పుడు కూడా రైతాంగానికి ఇవాళ అండగా నిలబడి రైతులు దృష్టిస్తున్నాం. రెండవది కళ్యాణ్ గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఏదో మీరు ఆ యొక్క కొంతమంది ఎవరైతే ఇవాళ మరి పాత్రదారులు ఉన్నారో పాత్రదారులను మాత్రం ఇవాళ దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో వస్తున్న విషయాలు కనుక చూసినట్టయితే జుగుప్సాకరంగా ఉన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో. కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు కూడా బాధితులు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో అనేక మంది వాళ్ళ వ్యాపారులు, అనేక మంది రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు. నేను ఇవాళ అడుగుతున్నాను, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ రోజు మా ఫోన్ ట్యాపింగ్ అని బాహటంగా చెప్తారు. ఎందుకు మళ్ళీ మీరు ఇవాళ ఫిర్యాదు చేయటం లేదు? ఫిర్యాదు చేసేటంటే ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుంది. సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా మీరంటూ టెలిగ్రాఫీ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు దోషులుగా తేలాలంటే కేంద్రం మీరు జోక్యం చేసుకోవాలంటున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం లేదు, సిబిఐ జోక్యం చేసుకోవాలని ఎందుకు చెప్పడం లేదు? అయినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా త్వరలోనే మేము గవర్నర్గా కలుస్తాం. కేంద్రం జోక్యం చేసుకొని ఈ దోషులను, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల అసలు మరి ఎవరైతే సూత్రాలలో వారు బయటికి రావాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ మీరు ఈ రకంగా డూప్ ఫైటింగ్ చేసిన లక్ష్మణ్ గారు ఇక్కడ కేటీఆర్ చేసిన ఒక ఆరోపణ ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఆశించారు. కేటీఆర్ చేసిన ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే సమస్యలన్నింటినీ దృష్టి మళ్లించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అని, అదని ఇదని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా డ్రామాలు ఆడుతుంది, అందులో ఏమీ లేదు అనేది కేటీఆర్ అంటున్న మాట. మీకు బీజేపీగా మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఇవాళ ఫిర్యాదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నమ్ముతున్నాం. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాజకీయ ప్రత్యర్థులను ఆనాడు అధికారులు యంత్రాంగం ఏ రకంగా దుర్వినియోగం చేసింది, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డదో ఖచ్చితంగా అది తేలాల్సిందే, దాన్ని శిక్ష అనుభవించాల్సిందే. దానికి బాధ్యులు ఎవరో, సూత్రధారులలో తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు దర్యాప్తుల పేరు మీద కాలయాపన చేస్తే సరిపోదు. ఖచ్చితమైన సూత్రధారులు వెలుగులోకి రావాలి. వెలుగులోకి తీసుకొస్తేనే మీ మీద నమ్ముతారు తప్పితే, లేకపోతే మీరు బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ గారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పి ఏ రకంగా ప్రజలు తప్పుదో పట్టించి ఏ రకంగా కాంగ్రెస్ లాభపడిందో ఆ రకంగా ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్న సందర్భంలో కాంగ్రెస్ లాభపడింది. కాబట్టి ఇవాళ మీరు మళ్ళీ ఇవాళ మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఒకటి తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సమస్యలు ఎన్నికల సందర్భంగా ప్రస్తావనకు రావాల్సిందే. కానీ దోషులు మాత్రం వదలడానికి వీలేదు. రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే సరే, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రాజకీయ పోరాటానికి ఖచ్చితంగా మేము శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను ఇద్దరిని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాను. లక్ష్మణ్ గారు, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం ఇష్యూ కానీ, లేదంటే మంత్రులు గతంలో చేసిన అవినీతి కానీ, గొర్రెల కుంభకోణం, ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఈ ఇష్యూల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, ఈ 100 రోజుల్లో పట్టించుకోలేదు అనే విమర్శకు మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలను పూర్తిగా విఫలం చెందింది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. 6 గ్యారెంటీలో 2 హామీలు ఏదో ఉచిత బస్సు మహిళలకు మీరు హామీ నెరవేర్చారు తప్పితే మిగతావన్నీ అటకెక్కించారు. హిమాచల్లో జరిగింది ఏమిటో, కర్ణాటక జరిగింది ఏంటో ఇవాళ
బెంగళూరులో మంచినీటి ఎద్దడితో ఏ రకంగా ప్రజలు వాళ్ళ బాధలు బిందెల కొట్లాట మళ్ళీ మొదలైంది. కాబట్టి ముందు చూపు లేకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలోకి నెట్టిందని తెలిసిన తర్వాత కూడా మీరు హామీలు ఇచ్చి మొన్న అసెంబ్లీలో లాభం పొందవచ్చు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి నేర్పారు, బీఆర్ఎస్ను ఓడించారు, మళ్ళీ బీఆర్ఎస్ బతికి బట్ట కట్టలేదు. కానీ కాంగ్రెస్ చేసే మోసాలను కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునివ్వబోతారు. రేవంత్ రెడ్డి గారు మీరు రెఫరెండం అన్నారు, 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం, ఇది మా ప్రభుత్వం రెఫరెండం అన్నారు. ఆ మాట మీద నిలబడాలని చెప్పి నేను వారు విజ్ఞప్తి చేస్తున్నాను. రెఫరెండంగా భావించాలి. 14 సీట్లు రాకపోతే ఖచ్చితంగా మీరు బాధ్యత వహించి, నైతిక బాధ్యత వహించి మీరే ఆ ప్రభుత్వం ఏ రకంగా మీరు బాధ్యత వహిస్తారో మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. అయితే లక్ష్మణ్ గారు, ఒకటి ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న ఒక ఆరోపణ విమర్శ ఏంటంటే ఈ కరువు అనేది రాలేదు, తెలంగాణలో కరువు రాలేదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. జలాశయాల్లో నీళ్లున్నా కూడా నీటిని ఇవ్వడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఆ నీటి సరఫరాలో వాళ్ళకు ముందు చూపు లేదు, విద్యుత్ కోతలు మొదలయ్యాయి, ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. అంటే నిజంగా కాంగ్రెస్ విఫలమైంది అనుకోవాలా, లేకుంటే దేశవ్యాప్తంగా కరువు వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చింది అనుకోవాలా? ఏ రకంగా చూడాలి కరువుని? మీరే రకంగా చూస్తున్నారు బీజేపీ పరంగా? ఒకటి కళ్యాణ్ గారు బీఆర్ఎస్ ఇవాళ ఆరోపణలు చేయడం వల్ల బీఆర్ఎస్ ప్రజలు నమ్మడానికి లేదు, వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది. కాబట్టి బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ప్రజలు ఇవాళ బీజేపీని విశ్వసిస్తున్నారు, బీజేపీని నమ్ముతున్నారు, బీజేపీని వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుంది. ఇవాళ బీజేపీ కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. మీరు మీ రాజకీయాలను ఆ రకంగా తెర మీద తీసుకురావడానికి మాట్లాడుతూ తప్పితే మీరు 10 సంవత్సరాల నుండి చేసింది ఏమిటంటే దానికి జవాబు లేదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల పక్కదారి పట్టింది. మీరు గతంలో ఏ రకంగా హామీలు ఇచ్చి మోసం చేశారు బీఆర్ఎస్, అదే పంతాలో బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కేసీఆర్ పంతాలోనే రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తారు. కాబట్టి దొందే తోడు దొంగలే, ఒక ఊటి పక్షులే, ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. వారి డిఎన్ఏ ఏంటంటే నియంతృత్వం, కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలు, కుంభకోణాలు, మైనార్టీ బుజ్జగింపు చర్యలు తప్పితే రెండు డిఎన్ఏలో మార్పు లేదు. కాబట్టి బీఆర్ఎస్ మీరు కాంగ్రెస్ మీద మాట్లాడినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడినా రెండు ఒకటే. కాబట్టి ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు బీజేపీ వల్లనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భవిష్యత్తు బీజేపీకి మాత్రమే ఉండదు. లక్ష్మణ్ గారు, ఫైనల్ క్వశ్చన్, అంటే ఈ సబ్జెక్ట్కి ఇర్రిలవెంట్ అయినా లక్ష్మణ్ గారు చుట్టే తిరిగింది క్వశ్చన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ప్రధాని మోడీ సమక్షంలోనే ఒక కామెంట్ చేశారు, రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ మీరు చేసిన కామెంట్ అనేది చాలా రోజుల నుంచి చర్చలో ఉంది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఆ రోజు అలాంటి కామెంట్ ఎందుకు చేశారు? డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత? కళ్యాణ్ గారు, మీరు చెప్పిందే వాస్తవం. నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా బీజేపీ అధికారులకు వచ్చి తీరుతుంది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది ప్రస్తుతం కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద అది పూర్తిగా ఆధారపడి ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు చేసి 5 సంవత్సరాలు సజావుగా జరగాలని మేము కోరుకుంటున్నాం, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి. కానీ మీరు అమలు చేయకుండా మోసం చేస్తే, దగా చేస్తే, తిరగబడితే ప్రజలు, లేదా మీలోనే తిరుగుబాటు వస్తే మీ ప్రభుత్వం పడిపోవడానికి మీరే కారకులు అయితే మేము నిలబెట్టడానికి సిద్ధంగా లేదు. మేము ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే ఎన్నికల ద్వారానే ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. ఖచ్చితంగా నేను చెప్పిందే జరగకపోతే ఇది జోష్యం కాదు, ఇది వాస్తవం. అంటే అది 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల లోపా అనేది ఇక్కడ ప్రశ్న. 5 ఏళ్ల లోప 5 ఏళ్ల కానేది అది రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీరు చాలా క్లారిటీగా ఉన్నారు ఆ విషయంలో.